కమలాకర్ శర్మను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ సీసీఎస్ ఎదుట ధన్వంతరి బాధితులు ఫోరం ఆందోళన చేపట్టింది. కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టించుకుని బ్రాహ్మణులను మోసం చేశారన్నారు ధన్వంతరి బాధితుల ఫోరం కన్వీనర్ గిరిప్రసాద్ శర్మ. జనవరి 15లోగా బాధితులకు కట్టిన డబ్బులు చెల్లించకపోతే సీసీఎస్ ముట్టడిస్తామని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని బాధితులకు న్యాయం చేయాలని కోరారు. 3000 మంది బాధితులు మోసపోయారన్నారు. దాదాపు 1000 కోట్లకు పైగా మోసం జరిగిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అగ్రిగోల్డ్ కుంభకోణం కన్నా ధన్వంతరిది పెద్ద కుంభకోణం అని పేర్కొన్నారు. ధన్వంతరి వాణి అనే పుస్తకం ద్వారా అనేక మంది అమాయకులైన వాళ్ళ మానాన వాళ్ళు బతుకుతున్న బ్రాహ్మణ కుటుంబాల దగ్గర నుంచి డెకాయిటీ రూపంలో, చెక్కుల రూపంలో, డీడీల రూపంలో, ల్యాండ్ ఇష్యూస్లో ఎక్కువ మీకు అధిక ధరలు వస్తాయి, తర్వాత వడ్డీలు ఎక్కువ ఇస్తామని చెప్పేసి మోసం చేసి ఈరోజు ఎంఎస్జే కోర్టు నాంపల్లిలో అసలు నాకు ల్యాండ్స్కు సంబంధం లేదని బుకాయిస్తూ అడ్వకేట్లకు ఎట్లయినా వాళ్ళు ఛార్జెస్ పే చేయాలి, అడ్వకేట్ల ద్వారా తీవ్రమైన జాప్యాన్ని కలిగిస్తాము, 10-15 ఏళ్ళు మిమ్మల్ని కోర్టులకు తిప్పిస్తామని చెప్పి ధన్వంతరి విక్టిమ్స్ని భయపెడుతున్న కమలాకర్ శర్మ, నువ్వు ఏ రకంగా కలెక్ట్ చేసి అందరినీ మోసం చేసావు అనేది నీ మనస్సాక్షికి నువ్వు తెలుసుకో. రెండవది, నీకు చివరిగా జనవరి 15వ తారీఖు లాస్ట్ ఇచ్చాము. ఆ లోపు కనుక నువ్వు సెటిల్మెంట్ చేయకపోతే ధన్వంతరి విక్టిమ్స్ ప్రతి ఒక్కళ్ళకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క ధన్వంతరి విక్టిమ్ కూడా సహా వీడియోస్తో సహా బయటకు వస్తాయి. కాబట్టి మనం డబ్బు సంపాదించుకుని మన జనరేషన్స్ ని పెంచుకుని వాళ్ళని మనం ఏం సేవ్ చేసుకోలేమండి. చక్కగా కూర్చుంటారండి రాజుల్లాగా. మేము కష్టపడి సంపాదించిన డబ్బండి ఇది. బ్రాహ్మణులకి ఎవరండి ఊరికి